హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే రాష్ట్ర రాజకీయాలు నిజంగా సోషల్ మీడియాలో ఒక తీన్మార్ మల్లన్న పైన దుష్ప్రచారం మొదలుపెట్టినాయి. అది ఏంటిదంటే రైతులను కించపరుస్తూ నిజంగా రైతులను చెప్పుతోని కొట్టాలి, రైతు బంధు అడిగితే అన్నట్టుగా ఒక చిత్రీకరించి తీన్మార్ మల్లన్న పైన ఒక వినూతమైన ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా గాను వివిధ జర్నలిస్టులు కానీ వివిధ యూట్యూబ్ ఛానల్ కానీ తెరలేపినాయి. నిజంగా వాస్తవానికి తీన్మార్ మల్లన్న మాట్లాడింది ఏంటిది, రైతుల పక్షాన మాట్లాడింది ఏంటిది, బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడింది ఏంటిది, అసలు వాస్తవానికి రైతులను అన్నాడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అన్నాడా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. అసలు వాస్తవానికి మల్లన్న మాట్లాడింది ఏంటిది ఇనే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చెప్పు తీసుకొని కొట్టాలని చెప్తా ఉన్నా. రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు, రైతుల గురించి మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టాలని చెప్పిన కేసీఆర్ కుటుంబాన్ని ఇప్పుడు చెప్తా ఉన్నా, రైతుల సంపద దోచిన కేసీఆర్ కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టాలని చెప్తా ఉన్నా. ఏం చేసి ఆడికి బిట్టు కట్ చేసి రైతులను తిట్టిన మళ్ళా అని చెప్పేసి ఇలాగాను ఇగో ఇదే ఎక్కడ మీరు మళ్ళీ పోటీ చేయాలి. అసలు వాస్తవానికి మల్లన్న చెప్పింది ఏంటిదంటే లక్షల కోట్లు వేల కోట్లు ఇప్పుడు లక్షల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టుతో ముంచేసి కాంట్రాక్టర్ల పేరులో లక్షల కోట్లు చేతిలో పెట్టి నిజంగా ఎన్నికల ముందు లక్షల కోట్లు కాంట్రాక్టర్ చేతులకు అప్పచెప్పి వెళ్ళిపోయిన నిజంగా ఖజానా ఖాళీ చేసిన ఈ బీఆర్ఎస్ నాయకులను మళ్ళీ రైతు బంధు ఇవ్వలేదంటే చెప్పుతోని కొట్టాలని బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి అన్న మాట హరీష్ రావు హరీష్ రావు అన్న మాటను నిజంగా తీన్మార్ మల్లన్న వ్యతిరేకించి నిజంగా రైతుల పక్షాన మీరు మాట్లాడుతున్నారా, ఈరోజు రైతుల పక్షాన మాట్లాడే అర్హత మీకు లేదు అని తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి చెప్పుతోని కొట్టాలన్నది వాస్తవం. కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టాలి ఇంకోసారి రైతుల గురించి మాట్లాడితే అని చెప్పిన ఇది వాస్తవం. దాన్ని ఉంటాయి మళ్ళీ పోటీ చేయకుండా వీళ్ళ ఆస్తులన్నీ కప్పి చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇగో మన సంపద ఎటుపోయిందంటే ఎటుపోయింది పైసలు ఏమైపోయినా అంటే ఇగో ఇటుపోయినాయి. ఇవాళ రైతు బంధు ఎత్తలేడు రేవంత్ రెడ్డి. ఎత్తలేడు రేవంత్ రెడ్డి గారు ఏమంటే చెప్పు తీసుకొని కొడతా ఇంకేవడన్నా మళ్ళా మాట అంటే దొంగన కొడుకులారా ఈడు కలవకుండా చంద్రశేఖరరావు అనే దొంగ ఎక్కపోయింది మాట. ఈ పైసలన్నీ వారి కుటుంబం చూసిరా. ఇది ఒరిజినల్. ఇక రామడు రైతు బంధు రాలేదంటే చెప్పుతో కొడతా అని చెప్పి కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న అన్నట్టుగా నేను ఇది వాస్తవానికి లక్షల కోట్లు దోచి నిజంగా కాంట్రాక్టర్ల చేతుల్లో లక్షల కోట్లు అప్పచెప్పిపోయిన ఎమ్మెల్యే అసలు వాస్తవానికి ఏది ఎన్నికల ముందు వాళ్ళు ఖజానా కాల్ చేసిపోయింది తెలిసే, అంత తెలిసే. కానీ రైతు బంధు వేస్తలేడు రేవంత్ రెడ్డి అని మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి కల్వకుట్ల కుటుంబాన్ని ఉద్దేశించి నిజంగా తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలు ఇక వివిధ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఆ మందం కట్ చేసేసి ఇక రైతులను చెప్పుతోని కొడతా అన్న తీన్మార్ మల్లన్న అని వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్నకు ప్రచారం చేస్తూ ఉన్నారు. గతంలో కూడా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు నిజంగా ఎవరో నాయకుంది అక్కడ బీఆర్ఎస్ కండువా కప్పుకుంటే ఆ తలకాయ కట్ చేసి ఈ తలకాయ పెట్టేసి తీన్మార్ మల్లన్న నిజంగా బీఆర్ఎస్ పార్టీలో చేరిండని ఎన్నికల ముందట ఒకటి ఏదంటే విష ప్రచారం తెరలేపే ప్రయత్నం చేసిర్రు. ఇలాంటి డ్రామాలు ఎన్నైనా కేటీఆర్ గారు నిజంగా మీ పప్పులే ముడికై నిజంగా మీరు నిజంగా ప్రజల పక్షాన కొట్లాడినట్టయితే ఈరోజు 104 స్థానాల నుంచి 39 స్థానాలకు పడిపోయారు. మీ పరువు ఎక్కడుందో కాపాడుకోవాలి. ఇట్లాంటి ఫేక్ న్యూస్లు ఇట్లా మల్లన్నపై ప్రచారం చేస్తే బాగుండదు. తీన్మార్ మల్లన్న టీం తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నిజంగా అలాంటి ఫేక్ న్యూస్లు ఇట్లా మల్లన్న తయారు చేయాలనుకుంటే మీరుండరు తెలంగాణలో. 104 సీట్ల నుంచి 39 సీట్లకు ఎక్కడ పడిపోయారు అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోలే. మీరు చేసిన మిస్టేక్స్ అయినా ఆలోచించుకోలే. కానీ తీన్మార్ మల్లన్న పైన తప్పుడు ప్రచారం చేస్తాను, కాంగ్రెస్ పార్టీ పైన తప్పుడు ప్రచారం చేస్తాను, మీ ఇజ్జత్ అనేది పెరగది. నిజంగా మీ పరువు అనేది కాపాడుకోవాలంటే ప్రజల పక్షాన కొట్లాడండి. ఇప్పటికి కూడా ప్రజల పక్షాన కొట్లాడి అసలు ప్రజలకు మేమేం చేయాలి, ఏం చేయలేకపోయినాం. నువ్వే చెప్తున్నావు కదా కేటీఆర్, మేము అసలు దళిత బంధు అందరికి ఇచ్చేది ఉండే, నిజంగా బీసీ బంధు అందరికి ఇచ్చేది ఉండే, ఏది రైతు బంధు కూడా 5 ఎకరాలు లేకపోతే 10 ఎకరాల లోపు ఇచ్చేది ఉండే, అందరికి మంచి చేసినామంటే చెరువుల నీళ్ళు పోయి చెరువుతలో పడ్డాక లక్షల కోట్లు దోచిపెట్టారు ధనవంతులకు, లక్షల కోట్లు బడాబాబులకు భూస్వాములకు దోచిపెట్టిన తర్వాత ఈ డబ్బులన్నీ ఎవడు కడతాడు? ఈ డబ్బులన్నీ పేద ప్రజల డబ్బులన్నీ ఎవడు కడతాడు? అది ఆలోచించుకోవాలి. మీరు తప్పులన్నీ మీరు చేసి కాంగ్రెస్ పార్టీనో తీన్మార్ మల్లన్నో విమర్శించాలంటే గలవది. నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి తీన్మార్ మల్లన్న శతవిద్యాలుగా ప్రయత్నించిండు. నిజంగా అందులో చాలా కీలకమైన అంశం కూడా తీన్మార్ మల్లన్న కీలకమైన ఒక వ్యక్తిగా తీన్మార్ మల్లన్న ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి. అది నిజంగా తెలంగాణ ప్రజలు గుర్తించుతారు. ఎప్పటికున్నా నిజంగా తెలంగాణ ప్రజలకు తెలుసు. అది
కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ముఖ్య కారకుడు సోషల్ మీడియా ద్వారా, ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఒక మీడియా ఛానల్ ద్వారా నిజంగా ముందుండి నడిపించినని తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఎంపీ లేదా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి తీన్మార్ మల్లన్న ఆయన ఏదో ఒక బట్ట కలిపి విష ప్రచారం చేయాలి, నిజంగా తీన్మార్ మల్లన్న క్రేజ్ పడిపోయిందనే విధంగా చేయాలనే ఉద్దేశంతో, దురుద్దేశంతో సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా అయితే ఏదైతుందో అదే విష ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మల్లన్నను ప్రజల గుండెల నుంచి తీసేయలేరు, జాగ్రత్త. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎప్పటికప్పుడు నిజాన్ని మీకు అందిస్తూనే ఉంటా. నమస్తే.